ప్రస్తుత ప్రభుత్వ హయాంలో అండ్ ఇప్పటి టీటీడీ పాలక మండలి ఏలుబడిలో తిరుమలలో జరుగుతున్నటువంటి చాలా లోపాలను టీటీడీ మాజీ చైర్మన్ భూమన కరుణాకర్ రెడ్డి గారేమో బయటపెడుతూ ఉన్నారు. దానికి దేనికి వీళ్ళు సమాధానం చెప్పుకోలేక ఈ వీళ్ళ ఛానళ్ళు ఇవి అవి ఆయన మీద సంబంధం లేని విషయాల మీద అటాక్ చేసుకుంటూ పోతూ ఉన్నారు. ఆయన కీలకమైన విషయాలన్నింటినీ కూడా వీళ్ళ లోపాలన్నింటినీ కూడా జనం ముందుకు తీసుకురాకుండా ఎక్కడే కూడా వెనక్కి తగ్గడం లేదు. తాజాగా భూమన కరుణాకర్ రెడ్డి గారు మరికొన్ని కీలకమైన విషయాలు బయటపెట్టారు. ఏమంట, సన్నిధానం క్యాంటీన్ ఉంటుందట తిరుమలలో, సన్నిధానం క్యాంటీను. ఆ సన్నిధానం క్యాంటీను 2,85,00,000 రూపాయలు బకాయి పడితే రెవెన్యూ వాళ్ళు దాన్ని మూసేయించారట. మూసేయిస్తే చివరికి ముఖ్యమంత్రి కార్యాలయమే జోక్యం చేసుకొని వాళ్ళు బకాయిలు పడ్డదాన్ని తగ్గించమని, వాళ్ళు 201 చదరపు మీటర్ల స్థలాన్ని వాళ్ళు కబ్జా చేస్తే ఆ కబ్జా చేసిన దాన్ని నామినల్ ఛార్జెస్తో రెగ్యులరైజ్ చేయమని ముఖ్యమంత్రి కార్యాలయం నుంచి ఆర్డర్స్ వచ్చాయి. ఇంత దారుణం ఏంటి అని చెప్పి భక్తుల సేవలో తరించాల్సినటువంటి టీటీడీ వ్యాపారుల సేవలో తరించిపోతుంది అని భూమన కరుణాకర్ రెడ్డి గారు నీట్గా నోటీసులు డేట్లతో సహా 21/12/2024 నిబంధనల ప్రకారం అద్దె చెల్లించలేదు అని చెప్పి రెవెన్యూ అధికారులు సన్నిధానం క్యాంటీన్ను మూసేశారట. ఆ తర్వాత 9 రోజులకి అంటే 30/12/2024 సన్నిధానం క్యాంటీన్ తిరిగి ప్రారంభించడంతో పాటు రెగ్యులరైజేషన్ చేయాలి అని ఉత్తర్వులు వచ్చాయట. ముఖ్యమంత్రి కార్యాలయమే జోక్యం చేసుకుందట. అయితే టీటీడీ ఇచ్చిన నోటీసుల ప్రకారమే సన్నిధానం క్యాంటీను 2,07,106 రూపాయలు చెల్లించాలట. అంటే 2,85,00,000 పైగా చెల్లించాలట. కానీ వాళ్ళు 4 దఫాలుగా ₹1,00,00,000 మాత్రం చెల్లిస్తే చాలని వెసులుబాటు ఇచ్చారట ముఖ్యమంత్రి కార్యాలయం జోక్యంతో. అండ్ వాళ్ళు ఆ క్యాంటీన్ నిర్వాహకులు 201 చదరపు మీటర్ల స్థలాన్ని నిబంధనలకు విరుద్ధంగా ఆక్రమించారట. అందులో 15 పెద్ద చెట్లు ఉంటే వాటిని కొట్టేశారట. వాళ్ళు ఆ స్థలం ఆక్రమిస్తున్నారు అని చెప్పి టీటీడీ ఎగ్జిక్యూటివ్ ఇంజనీర్ తనిఖీకి వెళ్ళి ఆ మేరకు లేఖ కూడా రాశారట. ఆ అక్రమ కట్టడాలు కట్టిన మాట నిజమే, మేము తనిఖీలకు చేసినప్పుడు మాత్రం వాళ్ళు నిర్మాణాలు ఆపేశారు, మళ్ళీ అవి కట్టుకుంటూ పోయారని రిపోర్టు ఇచ్చారట. ఇన్ని జరుగుతూ ఉన్నా వాళ్ళ క్యాంటీన్ ఫీజులు 2,80,00,000 నుంచి ₹1,00,00,000 4 విడతలు కట్టండి చాలన్నారట. వాళ్ళు ఆక్రమించిన స్థలాన్ని రెగ్యులరైజ్ చేయమన్నారట. చూడండి, యాక్చువల్గా ముఖ్యమంత్రి కార్యాలయం నుంచి ఈ లేఖ రాగానే జనవరిలోనే వీళ్ళు క్యాంటీన్ ప్రారంభించారట. కానీ టీటీడీ అధికారులు మాత్రం ఏప్రిల్ 1న ప్రారంభించారు అని జనవరి నుంచి ఏప్రిల్ వరకు ఉన్న ఈ అద్దె ఏదైతే ఉంటుందో దాన్ని మాఫీ చేశారట. ఆ 3 నెలల కరెంటు బిల్లులు తనిఖీ చేయండి, వాస్తవాలు ఖచ్చితంగా బయటపడతాయి. అక్రమాల మీద చర్యలు తీసుకోకుండా కేవలం నెలకు ₹50,000 ఫీజు అనేది నిర్ణయించి రెగ్యులరైజ్ చేయడమేంది. అలా కబ్జా చేసిన వాళ్ళన్నింటినీ ఈ విధంగా రెగ్యులరైజ్ చేసుకుంటూ పోతే తిరుమలలో 1 సెంటు కానీ భూమి మిగలదు అంటున్నారు కరుణాకర్ రెడ్డి గారు. ఈ పాలక మండలి భక్తులు టీటీడీ ప్రయోజనాల కోసం పనిచేస్తుందా, వ్యాపారుల ప్రయోజనాల కోసం పనిచేస్తుందా అన్నది భూమన కరుణాకర్ రెడ్డి గారి ప్రశ్న. ఎవరైనా సమాధానం చెబుతారా? దీనికి సంబంధించి ఆయన చెప్పినవే తప్పు అని చెప్పి ఎవరైనా కౌంటర్ చేస్తారా? సాయంత్రం డిబేట్ పెడతారు, మరుగుతూ ఉంటారు, సంబంధం లేని విషయాలన్నీ మరుగుతూ ఉంటారు. ఆయన క్లియర్ కట్గా అన్ని డేట్లతో సహా చెప్పారు. కాదని చెప్పి వీళ్ళు చెప్పాలి, అవి చెప్పరు. ఈయన మాట్లాడిన అంశం గురించే మాట్లాడారు, ఏందో మాట్లాడుతూ ఉంటారు. ఇంకా మీరు చూడండి సాయంత్రం చూడండి, ముడిగాలిన పిల్లులాగా ఎట్ల గంతులు వేస్తారో మీరు చూస్తారు.